ప్రముఖ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణికి అమెరికాలో అరుదైన గుర్తింపు దక్కింది. నటిగా, డబ్బింగ్ కళాకారిణిగా సినీ రంగానికి ఆమె చేసిన విశేష సేవలకు న్యూజెర్సీ స్టేట్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారామె. ఈ మేరకు ఎడిసన్లోని సాయిదత్త పీఠంలో న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు దాము గేదెల తదితరులు శ్రీమతి రోజా రమణికి ప్రొక్లమేషన్ అందించారు. ప్రముఖ నటి శ్రీమతి రోజా రమణికి అమెరికాలోని న్యూజెర్సీలో అరుదైన గౌరవం దక్కింది. 6 ఏళ్ల వయసులోనే భక్త ప్రహ్లాద మూవీతో జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకుని 6 దశాబ్దాల పాటు మరుపురాని పాత్రలు పోషించి డబ్బింగ్ కళాకారిణిగా సినీ రంగానికి విశేష సేవలు అందించారు. ఆమె సినీ రంగంలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు గాను న్యూజెర్సీ స్టేట్ నుంచి ప్రొక్లమేషన్ అందుకున్నారు. సెనేటర్ డిక్నాన్, అసెంబ్లీమ్యాన్ రాబర్ట్ కరాబిన్చాక్ మరియు స్టెర్లీ స్టాన్లీ నుంచి జాయింట్ లెజిస్లేటివ్ రిజల్యూషన్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు దాము గేదెల పలువురు శ్రీమతి రోజా రమణికి ప్రొక్లమేషన్ అందించారు. ఎడిసన్లోని సాయిదత్త పీఠంలో జరిగిన ఈ కార్యక్రమంలో రఘు శంకరమంచి, శ్రీనివాస్ గనగొనితో పాటు పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ఇక రోజా రమణికి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సాయిదత్త పీఠంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6 ఏళ్ల వయసులోనే భక్త ప్రహ్లాదతో జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకోవడం పట్ల పలువురు కొనియాడారు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా అసాధారణ ప్రతిభతో జాతీయ అవార్డులు, నంది అవార్డుల్ని అందుకుని సినీ రంగానికి ఆమె చేసిన అపూర్వమైన సేవలను పలువురు ప్రశంసించారు. ఇక న్యూజెర్సీ స్టేట్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాము గేదెలకి, అలాగే సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భక్త ప్రహ్లాద ఒక బయలే చేస్తున్నారు, లక్ష్మీ పార్చా గారిని ఇన్వైట్ చేశారు. దానికి రావడం జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈ రోజున నాకు ఆయన కళ మీద ఉండే ప్రేమే కానివ్వండి, గౌరవమే కానివ్వండి, నా మీద ఉండే అభిమానమే కానివ్వండి, ఆయన మేయర్ గారితో మాట్లాడి జాయింట్ లెజిస్లేటివ్ రెజల్యూషన్ అని ఒక సర్టిఫికేట్ను నా ఫిలిం కెరీర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. దానికి కారణమైనటువంటి మేయర్ దామోదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి ఒక గొప్ప అవకాశం కల్పించిన దాము గేదెల గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో మన తెలుగు వారందరికీ ఒక్కసారి నా దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు అన్నీ తెలియజేసుకుంటున్నాను. సో ఇలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చినందుకు, ఈ సాయిదత్త పీఠంలో జరిగినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి.